చెంగయ్య అయితే అలా రోడ్డుపై నడుచుకుని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా ఒక కారు అయితే వస్తుంది. కారు వచ్చినా సరే ఎంత హార్న్ కొట్టినా సరే చెంగయ్య అక్కడ అలా పరధ్యానంలో ఉండి నడుచుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ఆ కారు అయితే చెంగయ్యని గుద్దేయబోతుంది. గుద్దేయబోతే ఇంతలో గంగ వచ్చి చెంగయ్య చేయి పట్టుకొని పక్కకి గట్టిగా నెట్టేస్తుంది. నెట్టేయటంతో చెంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చెంగయ్య అది చూసి ఎవరా అని చెప్పి చూడగానే అక్కడ ఉన్న గంగని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక గంగ అయితే వాళ్ళ మామయ్యతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి మామయ్య ఇది ఇంత పరధ్యానంలో ఉన్నారేంటి? ఆ కారు గుద్దేస్తే ఏం జరుగుతుందో అని చెప్పి గంగ అంటూ ఉంటుంది. అది వినగానే చెంగయ్య అయితే నోరుమూయ్, నువ్వు మాట్లాడకు నాతో. నువ్వు నాకు వారసుడిని ఇవ్వలేకపోయావు, ఇక ఇవ్వలేవు కూడా నీ లైఫ్లో. అందుకే నువ్వు ఏ పనికి ఏం మాట్లాడడానికి నీకు అర్హత లేదు. అర్హత లేని నువ్వు నా ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు. అందుకే పంపించాను మిమ్మల్ని ఇంట్లో నుండి అని చెప్పి చెంగయ్య అంటూ ఉంటాడు. దాంతో గంగ అయితే అయ్యో మావగారు, ఎందుకు నన్ను అలా అపార్థం చేసుకుంటున్నారు? నాకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే నేనేం చేస్తాను మావగారు అని చెప్పి అంటుంది. దాంతో చెంగయ్య అయితే నోరుము, ఇంక నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. నీకు నాకు వారసుడిని ఇచ్చే అవకాశమే లేదు. నీకు ఆ ఛాన్సే లేదు. అందుకే నువ్వు ఇక నా కోడలు కాదు. నా గంగాధర్కి నేను మళ్ళీ రెండో పెళ్లి చేస్తాను. అంతవరకు నువ్వు తనతో ఉండు. అయినా నీతో గంగాధర్కి బంధం లేకుండా చేస్తాను, చూస్తూ ఉండని చెంగయ్య గంగతో అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.